తమను తిట్టే సోషల్ మీడియా గ్రూపులకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గొడ్డలి పార్టీ హింస బూతుల్ని నమ్ముకుని ఫ్యాక్షన్ రౌడీజాన్ని ప్రోత్సహిస్తోంది. తాము కష్టపడి ప్రాజెక్టులు తీసుకొస్తే క్రెడిట్ చోరీ చేస్తోందని విమర్శించారు. ఏపీకి వచ్చే పరిశ్రమలను తరిమి కొట్టడమే పనిగా పెట్టుకున్నారని, కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి తెస్తున్న ప్రతి ప్రాజెక్టును తామే తెచ్చినట్లు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ఇప్పుడు కూడా అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 3 రోజుల పర్యటన నిమిత్తం కుప్పంలో పర్యటిస్తున్న ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనపైన, పవన్ కళ్యాణ్ పైన నిరంతరం దుష్ప్రచారం చేసేందుకు కొన్ని సోషల్ మీడియా గ్రూపులకు గొడ్డలి పార్టీ నేతలు ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో సైబర్ దాడులు, అసభ్య పోస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హింస, అసభ్యత, వర్గ విభేదాలు, రౌడీయిజం లాంటి వాటినే ఆ పార్టీ నమ్ముకుందని, వారి నుంచి అడ్డంకులు ఎన్ని ఎదురైనా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం ఆగబోదని స్పష్టం చేశారు. గత పాలకులు విలువైన భూములు, ఖనిజ సంపదను ఒకే వ్యక్తి ప్రయోజనం కోసం కట్టబెట్టారని, ఏజెన్సీ ప్రాంతాలను గంజాయి సాగుకు కేంద్రంగా మార్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని, అలాంటి వారు ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటని చంద్రబాబు మండిపడ్డారు.